హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కెన్ మై అఫీషియల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అయితే మేము తిరుపతిలో మొత్తం అంతా అన్నీ చూసిన తర్వాత మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. తిరుపతి టు మాది వైజాగ్ అనమాట. వైజాగ్ సింహాచలం అన్నట్టు. ఇంకా అక్కడ నుంచి మాదంతా టూర్ అయిపోయిన తర్వాత వెయిటింగ్ హాల్లోకి వెళ్ళిపోయాము. వెయిటింగ్ హాల్ నుంచి డైరెక్ట్గా మాకు నైట్ ఎర్లీ మార్నింగ్ 4:30 గల ట్రైన్ అనుకుంటా. ఇంకా ట్రైన్ ఎక్కిపోయిన తర్వాత మేము ఇటు నుంచి పట్టుకెళ్ళిన హౌసీ టికెట్స్, హౌసీ ఆడదామని చెప్పేసి టికెట్స్ పట్టుకెళ్ళాము. ఇటు నుంచి పట్టుకెళ్ళినప్పుడు అవ్వలేదు మాకు. ఇంకా అటు నుంచి వచ్చినప్పుడు ఆడదామని చెప్పేసి ఇంకా సెట్ చేస్తున్నాం అనమాట. మా బాబాయ్ వాళ్ళు వేరే కంపార్ట్మెంట్ అయితే వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నాం అనమాట. వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఎవరో ఒక అతను ఇంకా అక్కడ ఒక అతను ట్రైన్లోని వీణ వాయిస్తే అది వీడియో తీసాను అనమాట. ఇంకా హౌస్ అయితే స్టార్ట్ చేసాము. ఇటుపక్క నేను అక్క వదిన అంటే అందరం తమ్ముడు వదిన స్టార్ట్ చేసాము. అటుపక్క నాన్న అమ్మ వాళ్ళు ఆడుతున్నారు అనమాట హౌస్. ఇటు నుంచి పట్టుకెళ్ళినప్పుడు హౌస్ టికెట్స్ ఆడడానికి కాలేదు, ఎందుకంటే వేరే వేరే కంపార్ట్మెంట్స్ అవడం వల్ల మాకు హౌస్ ఆడలేదు. అటు నుంచి వచ్చినప్పుడు అందరికీ ఒకటే కంపార్ట్మెంట్ అవడం వల్ల హౌస్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకంటే నా పక్కన కూర్చున్న వాళ్ళు ఒక్కలే వేరే వాళ్ళు, మిగతా అంతా మేమన్నమాట. ఇటుపక్క అటుపక్క మేమన్నమాట. ఇంకా విజయవాడ స్టేషన్ అయితే వచ్చిందనమాట. విజయవాడలో దిగిన తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత లంచ్ తినేసాము. ఈవినింగ్ 4 అయిన తర్వాత ఇంక పాప ఏడుస్తుందని చెప్పేసి అమ్మ ఉయ్యాలైతే కట్టింది. అయిన తర్వాత కొంచెం అలా లేచి పడుకున్నాం అనమాట. లేచిన తర్వాత కొంచెం టీ తాగేసి అందరం సెట్ అయ్యాయి అనమాట. ఇంకొంచెం అలా ఉయ్యాల మా పిల్లలు ఆడకుండా మా అన్నీ ఎక్కాడనమాట ఉయ్యాల. ఇంకా వాడిని అలాగా కొంచెం మా పిల్ల అనమాట వాడిని ఊపుతుంది మా చిన్నదాయి. మా పెద్ద పాప అయితే ఇంకా ఫోన్ మోడ్లో పడింది అనమాట. ఫోన్ అయితే ఎక్కువ ఇవ్వను నేను. ఫోన్ ఎప్పుడో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోన్ ఇస్తాను. ఇంకా తన ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఏమో తనకి ఇంకేదో కావాలని చెప్పేసి అప్పటికి వాచ్ అడిగింది. వాచ్ ఇవ్వలేదనమాట. ఇంకా ఇక్కడైతే మా వదిన వచ్చి మా తులసి కనిపించలేదని చెప్పేసి ఒక చిన్న ఆట అయితే ఆడింది. దానికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఓన్లీ అక్కడైతే ఏదైతే వాయిస్ ఉందో అదే పెడతాను, చూడండి ఒకసారి. కనిపించలేదు, తులసి కనిపించలేదని మేము సరదాగా అంటే అది నిజంగా ఫీల్ అయిపోయి అమ్మ నేను ఇక్కడే ఉన్నాను అని అంటుందన్నమాట. అంటే కొంచెం ఫన్నీగా అనిపించింది, ఎందుకంటే ఫోన్లో తప్ప బయట ఎక్కడ చూడలేదు. మీ క్లాస్లో చూపిస్తే అని చూడండి అమ్మ అనుకున్న దగ్గరకు వస్తుంది అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత మా పిన్ని ఇది ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ట్రైన్ అనమాట. వీడియో అక్కడ మిస్ అయిందని ఇక్కడ యాడ్ చేశాను అనమాట. మా బాబాయ్ వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా బాబాయ్ పడుకుంటే లేదు నేను పడుకుంటానని చెప్పేసి మా పిల్లలిద్దరు ఆడుకున్నారు. ఇంక ఇంటికి నేర్చేటప్పటికి నైట్ 12:30 అలా అయిందనమాట. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో దీపం పెట్టేసుకొని ప్రసాదం దేవుడికి పెట్టేసి మేమైతే సింహాచలం కొండకు వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది మనకి ఆర్చ్ అక్కడ మేము ముందే చూపించేది ఆంజనేయస్వామిది పెద్ద విగ్రహం ఒకటి, ఇది టోల్ గేట్. మన సింహాచలంలోని కొత్తగా ఒకటి వ్యూ పాయింట్ ఓపెన్ అయింది అనమాట. అదనమాట అది. ఇంకా మనం కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. కొండపైకి వెళ్ళే రూట్లో మనకి రాయి మీద ఒకటి శంకుచక్ర నామాలు ఉంటాయన్నమాట. అది వీడియో నెక్స్ట్ ఇంకా మేమైతే కొండపైకి వచ్చేసామన్నమాట. కొండపైన మనకి ఇది ఏంటంటారు, ఇది టర్నింగ్ పాయింట్ అన్నట్టు. టర్నింగ్ పాయింట్ తీసుకున్న తర్వాత మనమైతే కొండకి ఆల్మోస్ట్ వచ్చినామన్నట్టే. ఇంక ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, మీకు గాలిగోపురం కనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి గాలిగోపురం మనకి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఫోన్ అలవ్ లేదనమాట ఈ దర్శనంకి అన్నట్టు. ఇంకా ఇది మా అక్క వాళ్ళ పాప, వాడవాళ్ళ లేట్ అయిందనమాట. ఇంకా అక్కడ తిరుపతిలో కొన్నిది ఇది తిరుపతిలో మా అక్క వాళ్ళ పాప అని చెప్పేసి మా పెద్దమ్మ తీసుకుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఇంకా అది అందరూ పెట్టుకొని అది
అది నొక్కుతుంటే పైన అవి చెవులు పైకి కుందేళ్ళు వెళ్తాయి అనమాట. ఇంకా మాకు దర్శనం అయితే అయిపోయిన తర్వాత అందరం కలిసి అన్నదాన్ని తినేసి బాగా అంటే లాస్ట్ లాగా ఇంకా తిరుపతి అని తిరిగేసాం కదా, ఇది ఒకటి ఇంకా మాకు ఎలాగా కొండపైన షాపులు ఉన్నాయి, ఇంకా అది కొండపైన కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాయి అనమాట. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సిరీస్ అంతా ఇలా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా ఇలాగే చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.